జ్ఞాపకం చేసుకుందాం. లోకస్వార్త 4:27. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయామాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పడతారు సరిగ్గా. కొంతమంది కుర్చీలో కూర్చున్న ఎదురు వస్తారు, కొంతమంది పీట్లనే కూర్చున్న ఎదురు వస్తారు. వాక్యం కదా, సాతానుడు విననీయడు. నేను అపార్థం చేసుకోవద్దు, నేను అదే చెప్తున్నాను. అందుకోసం ఒక సేవకుడు అన్నాడు, సాతాను యొక్క ప్రయత్నాలు ఏంటంటే ఫస్ట్ మందిరానికి రానియడు, ఫస్ట్ ఆ తర్వాత చెప్పలే అక్షయ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆటలు పాడనీయడు, చప్పట్లు కొట్టనీయడు, ఆరాధన చేయనీయడు. సరే ఇవన్నీ ఎన్నో కిందకో మీదకో అయ్యగారు గట్టిగా పట్ల లేచాక చప్పట్లు కొడతామేమో కానీ లాస్ట్కి ఏం చేయడు, అస్సలు వాక్యం నీయడు. హల్లెలూయా. వాక్యం ఎందుకు విననీయడు తెలుసా? వింటే నీ బ్రతుకు మారుదేమోనని, కొంచెం మన ఆలోచనలు మార్చుకుంటారేమోనని ఈ వాక్యం వినేటప్పుడు నీకెందుకు నీకు అన్ని తెలుసు అడుగు అంటాడు. హల్లెలూయా. ఏమంటాడు? నిద్రపో కదా. ప్రభువుకు ప్రియులారా, ఆసక్తి ఉన్న వాళ్ళకు నిద్ర రాదు. నేను దేవుని వాక్యం వినాలి, నేను నేర్చుకోవాలి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలన్న వాళ్ళకు నిద్ర రాదు. అందుకే ప్రభువుకు ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా ఆరాటంతో పోతాం, మందిరాలతో మాత్రం ఆరాటం ఉండదు. నేర్చుకోవాలి, పోవాలి కాబట్టి వస్తారట. అట్లా అలవాటు అయిపోయింది. ఆచారంగా రావద్దు దేవుని మందిరానికి, అలవాటుగా రావద్దు. హల్లెలూయా. ఆచారంగా రావద్దు. చాలా మంది వెళ్తున్నారు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వదివస్త్రం కొట్టించి అమ్మ దండం పెట్టుకొని వచ్చేస్తారు. ఈరోజు క్రైస్తవులు అదే వస్తున్నారు, సంకల్ప బయట పెట్టేసుకుంటున్నాం. హల్లెలూయా. పోయేటప్పుడు తాబేలాగా ఉంటారట, ఇంటికి వచ్చేటప్పుడు జింకలాగా ఉంటారట. హల్లెలూయా. 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 వచ్చేటప్పుడు ఇక్కడ బయలుదేరినప్పుడు ఇంకా పాటలే కదా, పోదాంలే. ఏమైందాక ఇక్కడ పోతాను లేదు, ఈ ఆదివారం ఇప్పుడు పోతాను, టమాటాలు కూరలోకి పోయి ఆడతో మాట్లాడుతుంది. చర్చకు వచ్చాను, తాబేలాగా వచ్చినట్ట. ఎట్లా రావాలంటే మందిరానికి వస్తుంది జింకలాగా. టైం లేదు, ప్రార్థన టైం అయిపోతుంది. ఆదివారం వచ్చి ఆగమనం ఆగమనం చేయాలి. హల్లెలూయా. ఆగమనం కూర పువ్వులు కాదవా, అందరు నాగం అట్లా కాదు. తొందర ఆసక్తి, నీ ఆసక్తిని చూసి ఎదుటోళ్ళు అమ్మో ఆదివారం మమ్మీ ఏం పని చేయాలి, నేను మమ్మీకి సాయం చేయాలనిపించాలి. హల్లెలూయా. న్యాయానికి ఏమనిపించాలి? పని చేయాలనిపించాలి, నీకు నీళ్ళు పోయాలనిపించాలి. ఆదివారం సహకరించాలి. నీ ప్రార్థన నీళ్ళు కూడా పోయేది మీ ఆయన నువ్వు అనుకులో. ఏం ప్రార్థన నీది, ఏం భక్తి నీది నాకు అర్థం కాదు. కూర ఉండాలంటే నువ్వే పోయి టమాటాలు తెచ్చుకోవాలి ఆదివారం కూడా. మిగతా రోజులంటే ఆయన పనికి పోతాడు, నువ్వు పరిచర్య చేయాలి. ఆదివారం మాత్రం నీకే వాళ్ళు పరిచర్య చేయాలి. ఏది నీ ప్రార్థన? నీ భక్తులు నేర్పించాలి. హల్లెలూయా. ఆయన ప్రార్థనలు రాడు పోయటం మనం పంపించాలి. అవుతా ఆదివారం ఒక్కనాడు పరిచర్య చేసుకోండి. మీరు మీ పిల్లలతో మీ భర్తతో చర్చికి రాములతో ఏం చేసుకోవాలి? ఆదివారం నాకు వస్తే నాకు అమ్మగారు ఏం పని చెప్తారు, నాకు ఏదైతే చెప్తారు. హల్లెలూయా. నేను కూర్చున్న కాడికి నాకు ఛాయ్ పంపిస్తుంది, నాకు టిఫిన్ పంపిస్తుంది, నాది ఏం లేదు. పొద్దున లేచానా ప్రార్థన దొరుకుతుంది, వాక్యం ప్రిపేర్ అవుతాను, మళ్ళీ 8 గంటలకు స్నానం చేసుకొని మళ్ళా ప్రార్థన దొరుకుతాను 9:30 వరకు. అప్పటిదాకా ఆయన నాకే వస్తాయి, నాకే వస్తాయి. ఏది కూరగాయ తెలియదు, ఆదివారం ఏది తెలియదు, ఏది ఉన్నా శనివారం చెప్పాను. అప్పుడు అట్లయితే లేకపోతే ఆదివారం అయితే ఏదో ఇంట్లో దొరుకోవాల్సిందే. ముందే చెప్తారు, చెప్పకపోతే అమ్మగారి కష్టం ఉండేది. హల్లెలూయా. అలా సిద్ధపరచుకోవాలి, నేర్పించుకోగలిగారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, జరిగింది ఏంటంటే బైబిల్ అంటుంది, మరియు ప్రవక్త ఎలీషా కాలం, ఎవరి కాలం అది? ఎలీషా కాలంలో ఇశ్రాయేలీలో ప్రభునందు ప్రియులారా ఎక్కడున్నారు? అనేక మంది అక్కడ ఇశ్రాయేలీలో అనేక కుష్ఠరోగులు నిన్ను
సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడు శుద్ధి నొందలేదని కూర్చున్నాం. ఈ వాక్యవాదం చాలాసార్లు మీరు నాకు తెలుసు, మనందరికీ కూడా అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. అయినప్పటికీ సిరియా దేశస్థుడైన నయమానట ఇశ్రాయేలు దేశానికి వచ్చి బాగుపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలులో ఇంతమంది కుష్ఠరోగులు ఉన్నారు, వీళ్ళని ఎలీషా బాగు చేయలేకపోతున్నాడు. కానీ సిరియా దేశంలో ఉన్న నయమాను మాత్రం ఇశ్రాయేలు దేశానికి వచ్చి బాగుపడ్డాడు. హల్లెలూయా. ఈ మాటను అర్థం చేసుకోవాలి ప్రభు నందు ప్రియులారా. అంతేకాదు పైన వచనంలో కూడా సారెపాతులో అనేక మంది విధవరాలు ఉన్నారు. ఈ ఒక్కరే కాదు, సారెపాతులు విధవరాలు ఏది రాయబడలేదు. చాలా మంది విధవరాలు ఉన్నారు, భర్తలు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ సారెపాతులో ఉన్న ఈ ఒక్క విధవరాలు యొక్కకి ఎవరు పంపబడ్డారు? ఏలియా పంపబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుని ఆశీర్వాదం ఏ ఒక్కరికో ప్రభునందు ప్రియులారా, ఆయన కొరకు ఆశపడి ఆధారపడి ఎదురు చూసే ఆ ఒక్కరికే వర్తించేది. నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఎంతమంది ఇశ్రాయేలు దేశంలో కుష్ఠరోగులు ఉన్నా ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఈరోజు నువ్వు ఏ ఆశతో వచ్చావో, ఏ ప్రార్థనతో వచ్చావో, ఏ కోరికతో వచ్చావో, ఏ ప్రార్థనాంశంతో వచ్చావో ప్రభునందు ప్రియులారా, దేవుడు వాక్యం చెప్తున్నది. ఇశ్రాయేలు దేశంలో ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేల్లో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు. కానీ వీళ్ళందరినీ బాగు చేయడం ఎలీషా వల్ల కాలేదు. ఎలీషా చేయలేకపోయాడు. ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులో కుష్ఠరోగులను బాగు చేయలేదు. కానీ సిరియాలో ఉన్న నయామాన్ అనే ఒక కుష్ఠరోగి ఎలీషా ఎదురుకు వచ్చి స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు స్వస్థపరచబడ్డాడు? ఎలా ఆయనకు విడుదల దొరికింది? ఈ మధ్యాహ్నం ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసం మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్నది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పున్నది వినుచున్నావా? అందుకు యేసు వినుచున్నాను, బాలుర యొక్కయు సంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రమును సిద్ధింపజేస్తివి అను మాట మీరన్నడూ చదవలేదా? హల్లెలూయా. చూసారా ఎవరు దేవుడు? అమ్మ, చిన్న పిల్లలు బాలుల యొక్క స్తుతుల మూలన దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళ ఆ స్తుతులను, వాళ్ళ యొక్క స్తోత్రాలను ప్రభునందు ప్రియులారా ఆయన అంగీకరిస్తాడు. అందుకోసమే నయామాను కుష్ఠరోగి సిరియా దేశస్థుడు అయిన ఇశ్రాయేలుకు వచ్చి స్వస్థత పొందడానికి గల కారణం ఎవరంటే ఒక చిన్న మాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిరియా దేశంలో ఉన్న నయామాన్ అనే కుష్ఠరోగి ఇశ్రాయేలు దేశానికి వచ్చి స్వస్థత, విడుదల, ఆరోగ్యము పొందడానికి గల కారణం ఒక చిన్న భాగం. ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకోసమే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన స్టోరీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కొన్ని మాటలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామానుడు నేను అతని చేత యెహోవాయే సిరియా దేశము జయము కలుగజేసింది కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయిందని కానీ అతడు కుష్ఠి రోగి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ నయామాన్ అనే వ్యక్తి సైన్యాధిపతి, యుద్ధ వీరుడు, విలువిద్య వచ్చిన వాడు. సిరియా దేశమంతా కూడా ఈ నయామాను ద్వారా కాపాడబడుతున్నారు, రక్షించబడుతూ ఉన్నారు. ఈ సిరియా దేశానికి రక్షకుడు ఉన్నాడంటే, ఈ సిరియా దేశాన్ని కాపాడే వ్యక్తి ఉన్నాడంటే ఎవరైనా అంటే నయామాన్. హల్లెలూయా. సిరియా దేశమంతా మంచిగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, ఏ బాధ లేదు. ఏదొచ్చినా ఎవరు చూసుకుంటారంటే ఎవరు చూసుకుంటారట? నయామాన్. నయామాన్ ఉన్నన్ని రోజులు సిరియా దేశానికి అలాంటి ప్రమాదం
ప్రమాదం లేదు. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అయితే సిరియా రాజు ఏం చేశాడు తెలుసా? అతన్ని ప్రేమించాడు, అతని పట్ల దయలు కలిగి ఉన్నాడు. ఇదిగో ఏం చేస్తున్నాడంట, అతని దృష్టికి రాజు దృష్టికి గొప్పవాడు ఉన్నాడంట. ఈయన వల్లనే నా రాజ్యం నిలబడుతున్నాడు, ఈయన వల్లనే ఇదిగో నేను ఇది సాధించగలుగుతున్నాడు, ఈయనంత యుద్ధవీరుడు పరాక్రమశాలి మరొకరు లేరు అని రాజు చెప్పుకునే స్థాయికి ప్రభువుకు ప్రియులారా నయామాను ఉన్నాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నానంటే, ప్రభువుకు ప్రియులారా ఒక ఇంటిలో ఒక ప్రార్థన పరురాలుంటే, ఒక ప్రార్థన పరుంటే ఆ కుటుంబం అంతా కాపాడబడుతుందన్న సంగతి మీకు తెలుసా? ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ నయామానుకు యెహోవాయే ఏం చేస్తున్నాడంట? విజయం కలుగజేస్తున్నాడు. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయామానుకు దేవుడు ఎవరికి సహకారి ఉంటాడో తెలుసా? ఎవరికి సాయం చేస్తాడో తెలుసా? ఎవరి ఆలోచనకు సాయం చేస్తాడో తెలుసా? ఎవరి పనులకు ఎవరి ఆలోచనలకు ఎవరి ప్రయత్నాలను దేవుడు వర్ధన చేస్తాడో తెలుసా? నలుగురి మేలు కోరుకునేవాళ్ళు. హల్లెలూయా. ఈ సైన్యాధిపతి ఏం చేస్తున్నాడు తెలుసా? సిరియా దేశం అంతటిని కాపాడడానికి నిలబడ్డాడు. పరాక్రమశాలిగా, వీరుడిగా, ధీరుడిగా నిలబడ్డాడు కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ సిరియా సైన్యాధిపతి నయామాను చేత ఏం చేస్తున్నాడు? విజయాలను దయచేస్తున్నాడు. దేవుడే గెలిపిస్తున్నాడు. ఎవరిని? నయామాను. ఈ దేవుని ప్రణాళికను దేవుడు నయామానుకు తోడున్న సంగతి భక్తి పరురాలైన చిన్ననాటి నుండి తల్లిదండ్రుల మాట విని దేవుని మందిరంలో పెరిగిన చిన్నది నయామాను దృష్టిలో పడ్డాడు. హల్లెలూయా. మాటలు జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపట్టాలి. ఈ చిన్నది ఇశ్రాయేలులో ఎంతో మంది ఆడపిల్లలు కొనిపోబడ్డారు. అందరిలో ఇచ్చారు. ఒకటే కాదు, ఎంతో మంది పిల్లలు ఏం చేస్తారు? చెరగొనిపోయారు. ఇశ్రాయేలులో ఉన్న యవనస్తులను, యవనరాములను సిరియన్లు ఏం చేశారు? పట్టుకొని వెళ్ళారు. దాసులు ఉంచుకోవడానికి, పనికర్తలుగా ఉంచుకోవడానికి అందరూ పోయారు. కానీ ఏ చిన్న పాప సాక్ష్యం లేదు. హల్లెలూయా. ఏ పిల్లలు దేవుని గురించి చెప్పలేదు. హల్లెలూయా. ఈమె సువార్త చెప్పక ముందే, ఈ చిన్నది సువార్త చెప్పక ముందే నయామాను విజయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయట? ఎక్కడి నుంచి వస్తున్నాయి చెప్పలే? దేవుడే నయామానికి ఏం చేస్తున్నాడు? నేను అంటున్నా, బైబిల్ అంటుందా? చూడండి, అక్కడ సైన్యాధిపతి నయామాను కొడుకును, అతని చేత యెహోవాయే సిరియా దేశమును జయము కలుగజేసి ఉండెను. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా తోడున్నాడు. నయామాను మంచి పనులు చేసే వాళ్ళు దేవుడు తోడుంటాడు. మంచి ఆలోచనలు చేసే వాళ్ళకు దేవుడు తోడుంటాడు. నలుగురికి మేలు చేసేవాళ్ళు, పేదవాళ్ళు, కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకునే వాళ్ళకు దేవుడు తోడుంటాడు. కరువులో ఉన్న వాళ్ళకు సహాయం చేసే వాళ్ళకు దేవుడు తోడుంటాడు. కనుక ఈ నయామానుకు దేవుడు తోడుంది. అతడు చేసిన యుద్ధములన్నింటిలో విజయాన్ని ఇస్తున్నాడు. అయితే ఇశ్రాయేలు చిన్నదాన్ని ఏం చేశాడు? ఇశ్రాయేలు దేశానికి వచ్చి చిన్న పిల్లలందరినీ, యవనస్తులను, యవనరాములను చెరగొని పోతున్నప్పుడు ఒక చిన్నదాన్ని ఆయనకి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాడా లేదా? తెచ్చుకొని ఇంట్లో పడేశాడు. నువ్వు ఇంట్లో ఉండమని చెప్పి. ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? మా అమ్మ ఎక్కడ పోయిందో, మా డాడీ ఎక్కడ పోయిందో, మా దేశం ఎక్కడ పోయిందో, దేవా నేను నమ్ముకున్నందుకు ఎందుకు ఈ కర్మ నాకు అనలా. ఏమంటాం మనం కష్టం నుంచి బయటపడకపోతే మనం ఏమంటాం తెలుసా? ప్రభువా నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేసిందయ్యా, నాకు ఇంత కష్టం వచ్చింది. హల్లెలూయా. నేనేం తప్పు చేశాను, నేను ఎంతో మంచివాడిని, నేను ఎవరు లేవనను, నేను ఎవరితో లేకుండా అంటాం. మనం అంతా మనం నీతిమంతులు అంటుకుంటాం అనుకున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది చిన్నది తల్లి గురించి కానీ, తండ్రి గురించి కానీ, దేశం గురించి కానీ, దేవుడి గురించి కానీ ప్రభావాన్ని ఇక్కడికి తీసుకొచ్చాము అడగలేదు. కానీ దేవుడు ఎందుకు పట్టుకొచ్చాడు నాకు తెలియదు. ఇక్కడ వేసాడు, ఇక్కడ ఉన్న పని చేయాలి. దేవుడు అప్పగించిన పని చేయడానికి చాలా మంది బతుకమండి, కష్టమండి.
దేవుడు ఎక్కడ వస్తాడు అక్కడ ఉండిపోవాలా, దేవుడు ఎక్కడికి నడిపిస్తాడు అక్కడ ఉండిపోవాలి, ఆగిపోవాలా, తప్పేం లేదు. హల్లెలూయా. చిన్నగా ఇంట్లో జరుగుతుంది, ఇంట్లో యజమానురాలికి ఏం చేస్తుందట, పని చేస్తుంది, సాయం చేస్తుంది, గిన్నెలతో గడుపుతుంది, నీళ్లు చేతికొస్తుంది. అబ్బా చిన్న భలే పని చేస్తుందని చెప్పి ఆ ఇంటికి వచ్చిన యజమానుడికి నయమానుడు, అయ్యా ఈ అమ్మాయి చాలా చక్కగా పనిచేస్తుంది అయ్యా అని చెప్పారు. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుందని చూస్తే ఈ అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళి, అమ్మా ఇదిగో బైబిల్ చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. ఇవన్నీ యజమానురాలు గమనించారు. ఏంటమ్మా ప్రార్థన చేసుకుంటావా అని అన్నది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నానంటే ఈయన విజయాలు పొంది, ఎవరైనా నయమాను విజయాలన్నీ పొంది, అమ్మ ఏ దేశం మీదకి వెళ్ళినా, ఏ రాజ్యం మీదకి వెళ్ళినా, ఏ ప్రభుత్వం మీదకి వెళ్ళినా, ఏ నాయకుల మీదకి వెళ్ళినా గెలిచేది ఎవరో తెలుసా, నయమాను. ఆయన సాటి ఎవరు లేరు, అంత యుద్ధ వీరుడు, అంత పరాక్రమశాలి, ఆయన మాటకు తిరుగులేదు, ఆయన ఓటమి లేదనే జీవితంలో. ఎందుకో తెలుసా, దేవుడే అతనికి తోడుండి సాయం చేస్తున్నాడు. ఈమె ప్రార్థన చేసే అమ్మాయి వెనుక ఏం చేస్తుందో తెలుసా, దేవుడు నయామానుకు సువార్త చెప్పి బలపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఉన్న వాళ్ళకు సమయాన్ని, సందర్భాన్ని చూసి ఏం చేయాలవా, ఏం చేయాలి? నీకు రోగం ఎందుకు వచ్చింది కదా, నాకు ఎరికే అట్లే అవుతుంది. అప్పుడు ఏమంటాం మనం, రివర్స్ చెప్తాం, అంత సువార్త అంత రివర్స్ మనది. అందుకే మారేటోడు కూడా మారరు. అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, ఏం చేయడు, బంధిస్తాడు. ఎందుకు చూసి ఎందుకు హల్లెలూయా. చక్కగా సువార్త ఎప్పుడు ఆ వంకర ఎప్పుడు వచ్చి మన అన్ని వంకర తీకలే, ఏ చెప్పినా రివర్స్. చక్కగా అర్థం చేసుకోగా, అది మాట అయినా పాట అయితే లేదైనా. ఈ అమ్మాయి చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, దేవుడు తోడుండి ప్రార్థన చేసుకునే కుటుంబంలో, దేవుడు ఉన్న కుటుంబంలో ప్రార్థనలో స్థిరాలు పెడతాడని దేవుడు. హల్లెలూయా. ఎవరు పెడతాడు? మీరు ఎంతమంది ఉన్నారు యూట్యూబ్లో సాక్ష్యం పెట్టారు. సహోదరి కేరళ సందీప్ గారు చెప్పారు. సందీప కేరళ సందీప వైశ్య క్షత్రియ రాజు క్షత్రియ. ఆమె కేరళలో ప్రభుత్వ ప్రియులు, మంచి డాక్టర్, ఆయన సేవకుడు. వింటున్నారా? నిలబడుతున్నారు. వినండి, మంచి సాక్ష్యం. ఒకవేళ యూట్యూబ్ అంటే నేను గ్రూప్లో ఇనోల కొరకు చెప్తున్నా, ఎన్నోళ్ళు కొరకు చెప్తున్నా. కోవిడ్ టైంలో ఇక డాక్టర్ అమ్మ సేవ చేస్తుంది. ఇంకా పోయిన సంవత్సరం మీటింగ్లకి వచ్చింది. ఆయన వచ్చేసి పక్కన పొడుగులు వాక్యం చెప్పిందే, మీరు వచ్చి 7వ తారీఖు వచ్చారా, మార్చి 7వ తారీఖు వచ్చారు కదా కాన్ఫిడెంట్. ఆ రోజు ఆమె చూసారు సేవకుడు. కోవిడ్ టైంలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఒక తల్లి కుమారునికి భయంకరమైన కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. నేను ఒకేసారి విన్నాను, నేను చెప్పాలని 2-3 సార్లు వింటాను, ఎందుకంటే ఉన్నదన్నా చెప్తారు కాబట్టి. ప్రభునందు ప్రియులారా, కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. కరోనా టైంలో సరైన ట్రీట్మెంట్ ఎవరికి అందలేదు. జ్వరం వచ్చిన వాళ్ళకైనా, మీ ఇతర సమస్యలు అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఎవరికి సరైన ట్రీట్మెంట్ అందలేదు. అదే టైంలో మా చిన్నక్కయ్య సుజాత కూడా కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ట్రీట్మెంట్ అందట, సరైన ట్రీట్మెంట్ అందదు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ కోవిడ్ టైంలో జరిగింది ఏంటంటే, ఆ తల్లి కుమారుని తీసుకొచ్చి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంది. ట్రీట్మెంట్ ఏమంటే డాక్టర్లు అన్నారట, ఈమె ఒక డాక్టరే కనుక, అమ్మా నిన్ను ఈ హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా డబ్బు ఖర్చు ఉంది. ఎంత చెప్పండి, 3,50,000 అవుతామా ట్రీట్మెంట్ ఇవ్వడానికి, అన్ని డబ్బులు నీ దగ్గర ఉన్నాయంటే ఆమె ఏం చెప్తుందో తెలుసా? ఏమన్నదట, అమ్మా నేను దేవుని నమ్ముకున్నాను, నా దగ్గర బైబుల్ తప్ప ఏమి లేదమ్మా అని చెప్పింది. ఎవరితో చెప్పుకున్నది? దేవుని బిడ్డలకు ఎప్పుడు దేవుని బిడ్డలు సాయం చేసి కళ్ళు పెడతారు దేవుడు. హల్లెలూయా.
ఈ రోజు ఈ డాక్టర్లు దొరకకపోతే ఆ కొడుకు బ్రతికేవాడు కాదు. ఈ నయామాను దేవుడు జయం కలగజేస్తున్నాడని ఈ చిన్నది ఇంట్లో ఉండకపోతే తెలిసేది కాదు, సువార్త వచ్చేది కాదు. అదే నేను చెప్పేది. నీ ఇంట్లో దేవుడు నిన్నే ఎందుకు ప్రార్థన పరురాలిగా ప్రభువుని అంగీకరించిన బిడ్డగా ఎందుకు నిలబెట్టాడో ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది నీ చుట్టూ బంధు బలగం అందరూ ఉన్నారు. నీ కుటుంబంలో నువ్వు మాత్రమే ఎందుకు రక్షణ పొందావు? నీకు మాత్రమే దేవుడు ఎందుకు పరిచయం అయ్యాడు? నీకు మాత్రమే దేవుడు ఎందుకు సాయం చేస్తున్నాడు? నీకు మాత్రమే ఎందుకు రక్షణ ఇచ్చాడు? ఈ లోకంలో కోట్ల కొలది జనాలు ఉన్నారు కదా, ఆ లోకంలో ఎంతో మంది ధనవంతులు ఉన్నారు కదా, గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, ఆరోగ్యవంతులు ఉన్నారు కదా, ఐశ్వర్యవంతులు ఉన్నారు కదా, అందం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఆటగాళ్ళు ఉన్నారు కదా, ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. దేవుడు నీకే ఎందుకు పరిచయం అయ్యాడు? ఎందుకు పరిచయం అయ్యాడు? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ డాక్టర్ తీసుకుంటే మీకేం పోయలేదు. పాపం ఆ స్థితిని వస్తే బాధ అనిపించేసి, అమ్మ డబ్బులు ఎప్పటివరకు తయారు చేస్తామంటే ఏమన్నది 3,50,000 అని లేవమ్మా, మరి ఎప్పటివరకు తయారు చేస్తామంటే సాయంత్రం వరకు తయారు చేస్తామని చెప్పేది. ఏం చెప్పారు బైబిల్ తప్ప. కానీ ఏమన్నా విశ్వాసంతో సాయంత్రం వరకు తయారు చేస్తాను అని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకొని డాక్టర్ అన్నాడట, ఏమో డబ్బులు లేవనుకున్నావు ఎట్లా చూస్తున్నావు అంటే ఆమె డాక్టర్ సర్ది చెప్పి ఇంటాడు సాయంత్రం వరకు రెడీ చేస్తున్నాను సార్, అడ్మిట్ చేస్తున్నాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామన్నారు. అడ్మిట్ చేసుకున్నారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే అమ్మ ఎప్పుడు కొడుకును అడ్మిట్ చేస్తున్నారో అప్పుడు మోకరించిందట ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. ఎప్పుడు మోకరించింది? అడ్మిట్ చేసుకున్నప్పుడు మోకరిస్తే 10 అయిపోయింది, 11 అయిపోయింది, 12 అయిపోయింది, 2 అయిపోయింది. మా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒకసారి ఆమెను పిలువన్న ఏం చేస్తామంటే ఏం చేస్తాను ఏం చేస్తుంది ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది. 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయింది. సాయంత్రం ఈ డాక్టర్ పోయి అని చూసి మాట్లాడుకోండి. అప్పుడు ఎప్పుడు ఏం చేస్తుందట? అంతవరకేనా? ఏం చేస్తుందట? 8 అయింది, 9 అయింది, 10 అయింది. ఇప్పుడు కొత్తగా కదా రాత్రి 12 అయింది, 2 అయింది, 4 అయింది, తెల్లారింది, 5 అవుతుంది. ప్రార్థన చేస్తుంది. ఆ తల్లి ప్రార్థన చేస్తుందట. ప్రార్థన అయిపోలేదు. కొడుకు ట్రీట్మెంట్ పూర్తయ్యేదాకా బాగుపడేదాకా లేవనుకో ప్రార్థన కూర్చుంది. ఎంతకైనా లేవలేదు. అది ఎన్ని రోజులైనా కానీ అనుకున్నాను. ప్రార్థన చేస్తుంది. ట్రీట్మెంట్ అయిపోయింది, డబ్బులు కావాలి. 24 గంటలు గడిచిపోయింది. ఎప్పుడు అడ్మిట్ చేసిందో ఆ లోపు మనం ఏం చేయాలి? డబ్బులు కట్టాలి. ఒక రోజు గడిస్తే డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టాలని డాక్టర్ అంటున్నాడు. ఈ పాశ్రమకి ఏం చాలా అర్థం కావట్లా. ఈమెమో ప్రార్థన కింద ఇవ్వట్లా. డబ్బులు కట్టే టైం అయింది. ఈమెకు ఆలోచన వస్తుంది కదా, ఈమె పేదరాలు కదా, ఏమడిగినా ప్రార్థన చేస్తుంది కదా, నా వంతుగా నేను ఒక 70% నా మీద ఉన్న బంగారం, ఈ సొమ్ము, చైలు, ఇంకా ఏమున్నాయో అవన్నీ కుదబెట్టాను, నేను కొన్ని డబ్బులు ఇస్తాను అనుకున్నాను. ఎవరు అడ్మిట్ చేసుకున్న పాస్టర్ ఎవరితోనైతే నాకు బాధ చెప్పుకున్నాము. కానీ ఆ టైం అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పిలుస్తాడు డబ్బులు ఏమైంది అని చెప్పి భయంతో ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు పిలిచి అమ్మ పైసలు అడిగినా అని అడుగుతూ, ఈరోజు మా అమ్మది వర్ధంతి 10వ వర్ధంతో ఏమో బహుశా మా అమ్మ చనిపోయి 10వ మాసం మన తెలుగులో ఎంత అర్థమైంది. 10 సంవత్సరాలు అయితే మా అమ్మ చనిపోయి కనుక ఈరోజు నేను ఎవరికైనా ఒకరి దుష్టంగా వైద్యం చేయాలనుకుంటున్నాను. అది ఎవరు కాదు, ఈయనకి చెప్తే బాగుంటుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె అప్పటికీ ప్రార్థన నుంచి లేవలేదు కదా. అప్పటికి పాస్టర్ వెళ్ళి ఆమె లేపి, అమ్మ ఈ హాస్పిటల్కి రూపాయలు వెళ్ళగట్టక్కర్లేదు, ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇచ్చాం అని చెప్పి లేపిందట. ఎంత ప్రార్థన పడుతుంది, ఎంత గొప్ప తల్లి. ఈ రోజుల్లో ఇలాంటి భక్తులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ కనపడుతున్నారు?
ఎవరంటే వారి మీద తిరగబడదామా, ఎవరు మాట్లాడితే మాటకు మాట్లాడదామా అనుకునే రోజులు ఇవి. ఈ రోజుల్లో ప్రార్థన లేదు, కరువైపోయారు. ఆత్మీయత లేదు, భక్తి లేదు, సాధించాలనే పట్టుదల లేదు, దేవుని దగ్గర మొదలుపెట్టే ఆలోచన లేదు. ఈనాడు క్రైస్తవులు ఎందుకు మాటలు చెప్తున్నారంటే, ఈ చిన్నది ఏం చేస్తున్నారు సార్, ప్రతిరోజు జయం పొంది శీలును పట్టుకొచ్చి రోజు గెలిచినప్పుడల్లా రాజు ఏం చేస్తున్నాడు తెలుసా, నాయామానంతా సైన్యాధిపతి నాకు ఎవరు లేరు, నాయామాను ఇదిగో నయమానే నా దేశాన్ని కాపాడుతున్నాడని కిరీటాలు ఏమంటారు అన్ని చేస్తున్నాడు. గెలిచినప్పుడల్లా ఏమిస్తానన్నా గోల్డ్ మెడల్, షీల్డ్లు మెడల్ వేసుకుంటారు. ఇంకా చెప్పలే నాకు గోల్డ్ మెడల్స్ కదా ప్రభుత్వం ఇవన్నీ అయితే అన్ని తెచ్చుకుంటున్నాడు. ఆ గోడ కలిగిస్తున్నాడు. ఆ గోడ మీద ఏమున్నాయి, ఇది ఆ దేశం మీదకి వచ్చింది, ఇది ఈ దేశం మీదకి వచ్చింది, ఇది ఆ దేశంలోకి ఎత్తే, ఇది ఈ దేశంలోకి ఎత్తే, ఇది ఈ దేశంలోకి ఎత్తే, రోమంతా ఏమున్నాయి బహుమానాలు. ఎన్నో విజయాలు పొందాడు, ఎన్నో సాధించాడు, గెలిచాడు. కానీ ఎప్పుడైతే ఆ యుద్ధాలు గెలిచి సంతోషంగా నవ్వుకుంటూ ఇంటికి వచ్చి మాకు ఎట్లా గెలిచావు అని పక్కన ఉన్న సైనికుడు, అయ్యా నీకు అసలు సాటి లేదయ్యా, నువ్వు యుద్ధానికి వెళ్తావో కట్టుకున్నాడని మాట్లాడి నవ్వుకుంటూ వచ్చాడు ఇంటిదాకా. ఇంటికి వచ్చి కూర్చొని తన యుద్ధోపకరణములు ధరించిన యుద్ధ వస్త్రాలు ఇస్తున్నప్పుడు అనుకునేవాడట, నేనేంటి సాధిస్తే వచ్చి నా బతుకు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఎందుకంటే అక్కడ ఒక కుష్ఠరోగి ఏదో బట్టలేసుకున్నప్పుడు ఈయనంత సైన్యాధిపతి వల్లేదు, ఈయనంత గొప్పోడు వల్లేదు, బట్టలు ఇప్పి అర్థమవుతా ఎంత గొప్పోడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన బట్టలుకొని బాధపడేవాడట, ఏడ్చేవాడట. ఎన్ని విజయాలు సాధిస్తే ఏం లాభం, ఎంత సంపాదిస్తే ఏం లాభం, ఎంత పేరుంటే ఏం లాభం, ఎంత ఘనతుంటే ఏం లాభం, ఈ దేశమంతా నేను కాపాడితే ఏం లాభం, నన్ను కాపాడేవాళ్ళు. హల్లెలూయా. నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేదు అని బాధపడుతున్న నయామాను దృష్టి ప్రభునందు ప్రియతంగా, నయామాను యొక్క ఆలోచన ఎరిగిన దేవుడు ఆ ఇంట్లో తీసుకొచ్చి పెట్టిన చిన్నదుండే ఎవరు తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు? అయ్యో పాపం బిడ్డలు కట్టకపోయినాక మనం ఇంకా రోజుల్లో అవునా కదా. కొన్నిసార్లు దేవుడు అమ్మ ఇయ్యాలంటే ఏంటి, పెళ్ళిది కదా, కావలసుకొని అలా ఎత్తాడు. ఎల్లమ్మా ఎల్లబడేస్తాడు. నీ ద్వారా కుటుంబానికి రక్షణ రావాలని, నీ ద్వారా కుటుంబం దేవుడు తెలుసుకోవాలని దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరి మీద దేవుని కొరకు తన కుటుంబాన్ని రక్షించే బాధ్యతను దేవుడు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంబంధము లేకపోయినా తల్లిదండ్రులు కాదు, తోడబుట్టుడు కాదు, మేనమామ కాదు, అంతకు మించి నటనామ కాదు, ఎవరు కాదు. ఎవరికన్నా ఎవరికన్నా చిన్నది ఏమి కాదు. అయినా ఆయన కొరకు ఆ చిన్నది పడే తప్పేదో తెలుసా, యజమానులు కూర్చొని ఈయన భాగం చూశారు. అంటే చెప్తాను, క్రైస్తవులకు ఎదుటోళ్ళ మనస్సులో ఉన్న గాయాలు అర్థం కావాలి. అప్పుడే ప్రార్థన పడవాలి. చిన్నదానికి అర్థమైపోయింది. కొంతమంది ఎన్ని బాధలు చూస్తే డిల్లర్ చేయకు కదా, ఎదుటోళ్ళు బాధ ఉంటే ఏమంటారు, ఏ జోగు చేయకు, నువ్వే అట్లా చెప్పకు, సరసాలు ఆడుతుంటారు. ప్రభునందు ప్రియులారా, ఎదుటి వారి మనస్తత్వం గమనించే వాళ్ళు ఉండాలి క్రైస్తవులు. ఎదుటి వారి అంతరంగంలో ఏముందో తెలుసుకునే వాళ్ళు ఉండాలి. అది ఎవరికి సాధ్యం తెలుసా, దేవుడితో గడిపే వాళ్ళకి సాధ్యం. హల్లెలూయా. అంత నయమాను పడుతున్న వేదన బాగా చూసేది ఏమంటుందో తెలుసా, యజమానుల దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఒక మాట చెప్తాను, మీరేమనుకోదు, నన్ను చిన్నపిల్లగా భావించదు. ఇశ్రాయేలులో సోమరంలో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు మా దేశంలో. హల్లెలూయా. ఎవరున్నారు? ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గర నా ఏమిన వాడు అనగా మన యజమానుడు, మన నాయకుడు, ఇదిగో ఈ నయామాను ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన బాధపోతాడమ్మా అన్నాడు.
అన్నాడట. అయ్యో ఈ ఎన్నో దిక్కులు తిరిగాడు కదా, ఎన్నో రాజ్యాలు తిరిగాడు. అమెరికా మందులు వాడాడు, ఆఫ్రికా మందులు వాడాడు, ఆస్ట్రేలియా మందులు వాడాడు, ఎన్నో రాజులను చూశాడు, ఎన్నో మంత్రులు తెలిసినప్పుడు. ఇశ్రాయేల్ దేశంలో ఇంత గొప్ప వైద్యుడు ఉన్నాడా? ఈయన చిన్న పాప మాటలు నమ్మాలా? క్రైస్తవులు చెప్పే మాటలను లోకం ఎవరైనా నమ్ముతుంది. ఎవరి మాటలను? క్రైస్తవులు అంటే అందరు కాదు. మళ్ళా నేను చెప్పేది క్రైస్తవులు అంటే అందరు. క్రైస్తవులు భోగరులు ఉన్నారు, క్రైస్తవుల్లో అబద్ధాలు ఆడే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి కాదు మాట్లాడి. ఆ చిన్నది చెప్పిన మాటలు యజమానురానికి నమ్మకం అనిపించాలి. ప్రార్థనా పనులు ఏ మాట చెప్పినా ఆ మాట మీద నమ్మకం కలుగుతుంది. చిన్నది చెప్పారు నా యజమానుడు, అక్కడ ఉంటే బాగుండమ్మా, వెళ్తే బాగుండమ్మా అన్నాడు. అవునా? సోమరంలో ప్రవక్తన ఎలీషా అని చెప్పి భర్తతో, అయ్యా సోమరంలో ప్రవక్త ఉన్నాడట, ఆయన దగ్గరికి ఎలాంటి రోగమైన బాగుంటుంది అయ్యా, వెళ్ళాలని చెప్తే నేను ఎన్నో చూసాను, ఎక్కడెక్కడ మీదకి వచ్చాను, ఇశ్రాయేల్లో అలాంటి ఉండడం తెలియదు కదా నాకు. ఆ ఇశ్రాయేల్ మీదకి వెళ్ళాము, వీళ్ళందరినీ పట్టుకొచ్చాము, అక్కడ ఎవరు కనపడలేదు, నాకు ఎవరు చెప్పలేదు కదా నాకు అంటే. లేదు లేదయ్యా ఉన్నాడట, మన ఇంట్లో ఉన్న చిన్నది చెప్పారు. హల్లెలూయా. మన పని కంటే చెప్పాలి, నువ్వు వెళ్ళాలి అక్కడికి తప్పకుండా. ఇల్లు తిరిగావు కదా, ఒకసారి అక్కడికి వెళ్ళాను అంటే పనివాళ్ళు తీసుకున్నాడు, ఎడ్లను తీసుకున్నాడు, గుర్రాలు తీసుకున్నాడు, రథాలు చదువుకున్నాడు, బట్టలు వెండి బంగారము సేవకుల దగ్గరికి పోవాలా, మందిరానికి దగ్గరికి పోవాలా, కాలుగా పోతే కనుక ప్రభునందు ప్రియులారా ఆయన పట్టుకునేదే. ఎందుకంటే ఒకవేళ బాగా అయిపోయిన తర్వాత ఆయన ఏమడుగుతాడో అది ఇయ్యాలి కదా. హల్లెలూయా. అని ఇవన్నీ చదువుకొని వచ్చేసాడు. తెలుసా ప్రవక్త దగ్గరికి వచ్చాడు, ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు, సోమరోను పట్టణానికి వచ్చాడు, ఎలీషా ఇంటికి వచ్చాడు, గవి దగ్గరికి వచ్చాడు. రాగానే దేవుడు ఎలీషాతో మాట్లాడి నయామాన్ వచ్చాడు, అతను కుష్ఠరోగి, అతన్ని యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు వదలమని చెప్పు, అతను బాగుపడని విషయాలు చెప్తే ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఇదిగో పనివాణ్ణి పిలిచి గెహజీ అంటే అయ్యా అని వచ్చాడు. ఇదిగో మన ఇంటి ముందు ఎవరున్నారు? నయమాన్ ఉన్నాడు, అతడు సిరియా దేశపు న్యాయాధిపతి. ఆయన దగ్గరికి యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేసుకొని రమ్మని నా యజమానుడు ప్రవక్త ఎలీషా చెప్తున్నాడు, పోయి రమ్మని. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. హల్లెలూయా. 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 ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ఏలియా ప్రార్థించగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. అభిషేకించిన ఇర్మియా చిన్న వయస్సులో అభిషేకించిన ఇర్మియా ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ పాటలు వచ్చాను అదే రాక పాటలు రావు. ఇది నిజం, సత్యం. ఇది ఏ చరణానికి ఏంటో తెలియదా? హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, జరిగింది ఏంటంటే ఈ మన నయామాను ఎలీషా ఇంటికి వెళ్ళాడు. ఈయన వచ్చి నీళ్ళు తాగుతాడు, నెత్తి మీద చేయబడతాడు, కచ్చలు పడేస్తాడు, లేకపోతే ఇంకేం చేస్తాడు, నూనె రాచి ప్రార్థన చేస్తాడు. ఏదో అనుకుంటే ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకుండా ఏమంటున్నాడు? పనివాణ్ణించి పంపించి నేను ఎవరో తెలుసా, ఈ ఇశ్రాయేలు దేశానికి ఇప్పటికిప్పుడు ఏం చేయగలను నేను, అంత గొప్పవాడు. నిజమే. హల్లెలూయా.
ఈయన దిమాక్ అది, ఈయన టెంపర్ అది. ఎందుకు తెలుసా? మొన్ననే కదా ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముట్టి అందరూ పట్టుకెళ్ళాడు. ఈయన నా దగ్గరికి వచ్చి మాట్లాడకుండా పనివాన్ని ఇచ్చి యోర్దాను నదిలో మునుగమంటాడు. అంత ఫీల్ అయిపోయాడు. నా దేశంలో ఎన్ని గొప్పలు తెలుసా? అపాయం ఉన్నది, ఏమున్నాయి ఉంటాయి, అధ్యాయం ఉంటాయి. ఇలా చదువుకున్న మంచిగా అల్పాయము అపాయము నదులైన పర్పరులు ఇశ్రాయేలు దేశ నదుల కంటే శ్రేష్టమైనవి కాగా దమస్కులోని నదులు. 2 నదులు వాటికంటే గొప్పదా యోర్దాను నది? నన్ను ఎంత సింపుల్ గా చెర్ల చేసి స్నానం చేసుకోమంటాడా? ఎట్లా పడతాను నేను అనుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, అప్పుడు పనివాళ్ళు సైనికులు అంటున్నారయ్యా, ఒకవేళ ప్రవక్త నీతో 200 మంది భోజనాలు పెట్టుబడి పెట్టకురువా, లేదా 200 తులముల బంగారం ఇవ్వండి ఎందుకువా? ఇస్తూ కదా. ఎందుకు అనుకుంటున్నారయ్యా అట్లా? మనం వెళ్ళి చూద్దాం, యోర్దాను నదికి వెళ్దాం అని చెప్పి వాళ్ళంటే వాళ్ళ మాట వినట యోర్దాను నదికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, యోర్దాను నదికి వెళ్ళిపోయాడు. సైనికులందరూ నది ఒడ్డున ఉన్నారు. ఈయన బట్టలు వేసుకొని నదిలోకి వెళ్ళి అమ్మ మునుగుతున్నాడు. హల్లెలూయా, మునుగుతున్నాడు. యోర్దాను నదిలో మునుగుతున్నాడు. దేవుడిచ్చిన ఏ మాట నిరంతరము కాలేదు. హల్లెలూయా. చిన్నదానికి ఈయనలో వ్యతిరేకమైన భావజాలం ఉన్నప్పటికీ కూడా కదా సేవకుడు వచ్చి నాతో మాట్లాడకపోయా, నేను నదిలో మునిగితే బాగుపడతానా అన్న వ్యతిరేకత ఉన్నా స్వస్థత మీదకి వచ్చేదానికి కారణం ఏంటి తెలుసా? ఆ ఇంట్లో చిన్నదాని ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. పనికట్టే ప్రార్థన యజమాని బాగు చేసింది. పనికట్టే ప్రార్థన. ఇంట్లో భార్య భర్తకు రోగం బాగుంటారు, నీ ప్రార్థన ఏంటి, ఆ ప్రార్థన ఏంటి? అర్థమవుతుందా? ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈయన వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, 3, 4 ఎన్నిసార్లు 6 సార్లు మునిగాడు. మునిగినప్పుడల్లా కొంత బుద్ధి అనుకున్నాడు. ఈయన అభిప్రాయం కొన్నిసార్లు మన ప్రయత్నాలు అంతే కదా. అయ్యగారు చెప్పాడు కదా, ప్రార్థన చేస్తే బాగా అయిపోతాడని అని చెప్పి సొంతంగా ఆలోచించుకుని ఏం చేయదు, ప్రయత్నాలు చేయదు. 6 సార్లు మునిగినప్పుడల్లా ఒకటేసారి పోతుంది. ఎక్కడన్నా పోదు కదా, కొద్దిగా పోతుందేమో, కొద్దిగా నయం అవుతుందేమో అనుకుని మునిగినప్పుడల్లా ఒకటోసారి లెక్క పెడుతున్నారు నది మీద. కొంతమంది అంటున్నాడు, అయ్యా కొన్ని పోయినాయి అయ్యా, ఒకసారి మునిగినాక 2 సార్లు మునిగినాక అయ్యా ఇంకో కొన్ని పోయినాయి అనుకోడు. లేదా ఏమైనా ఇది ఇన్నే ఇది అంటే ఉల్లంత ఏమున్నాయి, సృష్టి రోగం మత్స్యలు ఉన్నాయి. ఏమన్నా సీమ చూశారు, అందరూ తమ్ముడు చూశారు, మత్స్యలు ఉన్నాయి, సొనగారుద్ది, అవన్నీ పచ్చి పుండ్లు. ప్రభునందు ప్రియులారా, అలాంటి భయంకరమైన వ్యాధితో ఉన్నాడు. ఆయన శక్తి ఇస్తే ఆ శక్తి ఇవన్నీ ఏమవుతాయి తెలుసా? ఉంటుకుంటాయి, అట్లనే వేస్తాయి. అడుగుతుందా? ఆ తోలు ఏముంది, పుండ్ల యొక్క తోలు పచ్చిస్తుంది, అప్పుడు బాధేస్తుంది. ఆయన ఎన్ని విజయాలు సాధిస్తే ఏం లాభం, ఎంత గొప్పతనం ఉంటే ఏం లాభం, ఎంత పేరుంటే ఏం లాభం అనిపించేది ఎందుకు ఆయన? ఈ రోగాన్ని ఎవరు బాగు చేయకపోయారు అనుకుని ఎది సాగు 4 అయినాయిగా, 5 అయినాయిగా, 6 అయినాయా, ఎక్కడ పోతుందిగా? మునిగా ఒక్కడి మునిగాడు అని చెప్పి 7వది మునిగి లేచేసరికట పసిపిల్లల దేహం వలె మారిపోయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని రకాల ఆలోచనలు కలిగి ఉన్న దేవుని ఒక్క మాట దాని జీవితాన్ని బాగు చేయడానికి, ఒక్క వాక్యం చాలు. ఆయన ఒక్క వాగ్దానం చాలు జీవితాన్ని మరలా నిలబెట్టడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్థిరపరచడానికి, నీకు పోయిన ఘనతను మరలా ఇవ్వడానికి, నీకు విజయాన్ని ఇవ్వడానికి, నువ్వు సాధించలేని వాటిని దేవుడు నీ జీవితంలో కలగడానికి నీ ప్రయత్నాలు ఎన్నున్నా ఒక్క మాట చాలు, ఒక్క ప్రయత్నం
దేవుని మాట ద్వారా, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు చేసే ఒక్క ప్రయత్నం నీ బ్రతుకును మార్చగలదు, నీ జీవితాన్ని మార్చగలదు, నీ పరిస్థితిని మార్చగలదు, నీ స్థితిగతిని మార్చగలదు, నీ ఒడిదుడుకులను మార్చగలదు. నీ గత జీవితము అదొక పీడ కలగా నా దేవుడు మార్చగలదు. హల్లెలూయా. లోకానికి కూడా ఆయన యుద్ధ వీరుడని తెలుసు, కానీ అతని జీవితంలో ఉన్న కష్టం ఆయనకు మాత్రమే తెలుసు, కుటుంబానికి మాత్రమే తెలుసు. ఎన్ని విషయాలు పొందిన కుటుంబంలో, ఇంట్లో, ఒంట్లో ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. కానీ నేను అదే చెప్తున్నాను, ఇశ్రాయేలు దేశంలో ఎంతో మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ సిరియా దేశంలో ఉన్న నయామాను ఒక్కడే స్వస్థత పొందగలిగాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఏ కుటుంబంలో నుంచి గొప్ప వాళ్ళని ఎత్తాడు తెలుసా? దేవుడు ఏ కుటుంబంలో నుంచి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు తెలుసా? ఏ కుటుంబంలో నుంచి అధికారం తీసుకొస్తాడు తెలుసా? ఏ కుటుంబంలో నుంచి మంచి తీసుకొస్తాడు తెలుసా? ఏ కుటుంబం అయితే ప్రార్థించే కుటుంబం ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని మీద ఆధారపడే కుటుంబం అవుతుందో, ఏ కుటుంబం అయితే దేవుని కొరకు కనిపెట్టే కుటుంబం ఉంటారో ఆ కుటుంబం నుంచి అధికారులు వస్తారు, నాయకులు వస్తారు, ప్రార్థనా పనులు వస్తారు, ఈ లోకాన్ని ఏలే వాళ్ళు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు, ఆశీర్వాదానికి కారణాలు వస్తారు. ఇది మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ చిన్నది ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగో ఆ ఇంటికి దేవుడే విజయాలు ఇస్తున్న సంగతి ఆ ఇంటి వాళ్ళకు తెలియకపోయినా ప్రభునందు ప్రియులారా, ఇదిగో నయామాను సిరియా దేశంలో ఉన్న కుష్ఠరోగి ఇశ్రాయేలు దేశానికి వచ్చి బాగుపడిపోయాడు. ఇశ్రాయేలులో ఎంతో మంది ఉన్నారు కుష్ఠరోగులు. నన్ను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు నీ చుట్టూ దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉండని, ప్రార్థనా పరులు ఎంతమంది ఉంది, భక్తి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నది నీ చుట్టూ. ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఎన్నో రకాల ప్రజలు ఎంతమంది ఉన్నది. నీ భక్తిని నా దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన దేవుడు చూస్తున్నాడు, నీ మనోవేదనను దేవుడు చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న భావం దేవుడు చూస్తున్నాడు, నీ ప్రార్థన అంశాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఒక దినాన ప్రభునందు ప్రియులారా, ఆ శ్రాద్ధం తర్వాత సోమరంలో ఇశ్రాయేలులో ప్రవక్తున్నాడన్న సంగతి తెలిసినప్పుడు ఎలా ఆయన ప్రయత్నాలే 7 సార్లు ఎందుకు మనం ఉన్నాడంటే ఎన్నో దిక్కులు తిరిగి వచ్చాడు అర్థం. అప్పటిదాకా కోరుకుండాలి కదా, ఎన్నో తిరిగాను దీంతో తక్కువ మనుషులందరికీ ఆలోచన ఎక్కడ వెళ్తే ఈ లోకంలో దేవుని దగ్గరికి ఎప్పుడొస్తాడు తెలుసా వ్యక్తి, ఎప్పుడొస్తాడు తెలుసా? మనకు సహోదరుడు కూర్చొని మాట్లాడుతున్నాడు, వచ్చిన ఆలోచన తెలుసా? వస్తే మంచిగా రోగం కావాలి, ఇంట్లో డబ్బులు అయిపోవాలి, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి కావాలంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డాక్టర్లు బాగు చేయలేని రోగం కావాలా, ఇంకేం కావాలా? ఇంట్లో ఉన్న డబ్బులు అయిపోవాలి. ఇవన్నీ ఉన్నంత సేపు దేవుడికి రాలేదు ఎవరు కూడా. ఎదుటి మాట జ్ఞాపకం చేస్తున్నారంటే ప్రభునందు ప్రియులారా, నయామాను 6 సార్లు వదిలేరు, కానీ ఏ రకమైన ఫలితం లేదు. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆరాటాలు, ఎన్ని పోరాటాలు, బ్రతుకు తెరువు కోసం, కుటుంబం కొరకు, పిల్లల కొరకు, భవిష్యత్తు కొరకు నువ్వెన్ని పోరాటాలు చేసినా నీ జీవితంలో నేను అది జ్ఞాపకం చేస్తున్నాను. నీ ప్రయత్నాలు అన్నింటిలో విఫలం కావచ్చు. ఈరోజు దేవుడు నీ కొరకే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సిరియాలో ఉన్న నయామాను ఒకడే స్వస్థంగా ఉండాడు. ఈరోజు ఉత్తరాన్ని వెనుక ఆశీర్వాద పొందకూడదు. ఇంతమంది చుట్టూ ప్రార్థన పనులున్న నీ ఇంట్లో అందరూ దేవుడు నమ్ముకున్నారు ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో ఏ కార్యం లేదు. ప్రార్థించేద్దాం, అందరూ కళ్ళు మూసుకుందాం. దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళందరూ కూడా వినవాక్యాన్ని బట్టి ఇశ్రాయేలు దేశంలో అనేక